హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీటీడీ నెయ్యి ఇష్యూ తిరిగి కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఎందుకంటే రాజకీయంగా పైచేయి సాధించడం కోసం రెండు పార్టీలు కూడా ఎవరికి వారే ఎవరి వెర్షన్ వారు చాలా బలంగా వినిపిస్తున్నారు. ఇక్కడ ఇది పంది కొవ్వు, ఆవు కొవ్వు, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని మొదట చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో దానికే కట్టుబడి కూటమి నేతలు ఉన్నారు. కూటమి ఉన్నది, కూటమి మీడియా ఉంది. అసలు పంది కొవ్వు, ఆవు కొవ్వు కలవలేదు అనే వెర్షన్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ మీడియా ఉంది. కానీ కల్తీ జరగలేదు అని మాత్రం వైసీపీ ఒప్పుకోవట్లేదు. ఇక్కడ అది కీలకమైన పాయింట్. కల్తీ జరగలేదని వైసీపీ ఒప్పుకోవట్లా. సాక్షిలో ఇన్ని రాశారు కానీ జంతు కొవ్వు కుట్ర పెట్టుకోవడం, దేశవ్యాప్తంగా బాబు క్షమాపణలు చెప్పాలని వెలువెత్తున్న డిమాండ్లతో సరికొత్త కుతంత్రం అని జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు గారు చెప్పారు. అది జరగలేదనే రాశారు తప్ప కల్తీ మేము చేయలేదు, కల్తీ జరగలేదు అని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారైనా, వైవి సుబ్బారెడ్డి గారైనా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా, సాక్షి మీడియా అయినా సరే కల్తీ జరగలేదని చెప్పట్లా, జంతు కొవ్వు కలవలేదని చెప్తున్నారు. లేదు జంతు కొవ్వు కలిసింది, ఆ సిట్టు దర్యాప్తే సరిగ్గా జరగలేదు అనేటట్టు ఈనాడులో రాశారు. అరకొర సౌకర్యాలున్న ల్యాబ్ నివేదికే సిట్కు ప్రామాణికమా? పంది కొవ్వు 10% కంటే తక్కువ కలిస్తే గుర్తించలేమని ఎన్డీఆర్ఐ ల్యాబ్ స్పష్టీకరణ. గొడ్డు కొవ్వు, చేప నూనె కల్తీని నిర్ధారించే పరీక్షలు తమ ల్యాబ్లో లేవని వెల్లడి. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి ఉంటాయని ఎన్డీడీబీ అనుమానం. మరిన్ని ల్యాబ్లలో అత్యాధునిక విధానాల్లో పరీక్షలు ఎందుకు చేయించలేదు? సో ఇక్కడ సిట్ దర్యాప్తు మీదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సిట్ ఎక్కడా కూడా ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసినట్టు నిర్ధారించలేదు. సిట్ దర్యాప్తులో ఎక్కడా కూడా ఆ పాయింట్ ప్రస్తావించలేదు. పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసినట్టు ప్రస్తావించలేదు. ఎన్డీడీబీ మాత్రం కలిసినట్టు నివేదిక ఇచ్చింది. సో ఎన్డీడీబీ నివేదిక ఆధారం కదా, సిట్ దర్యాప్తులో లేకపోతే ఏముంది? సో ఆవు కొవ్వు, పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ నిజమే అనే వెర్షన్ టీడీపీ మీడియా, ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా. నెయ్యి అబద్ధం, కొవ్వు నిజం. వైసీపీ హయాంలో ఘోర అపచారం, వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం. నిన్న మొన్న అంతకుముందు రోజు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ యానిమల్ ఫ్యాట్ అంశాన్ని హైలైట్ చేయాల. కల్తీ జరిగింది, అది అసలు నెయ్యే కాదు, డాల్డా కలిపారు, పామాయిల్, సుగంధ ద్రవ్యాలు అనేదే తెచ్చారు. ఈరోజు అనూహ్యంగా కొవ్వు కలిసిన మాట నిజం అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా ఎందుకు వేశారంటే, అంటే నేను పచ్చిగా చెప్పేస్తున్నా, మేబీ చాలామందికి నచ్చకపోవచ్చు. టీడీపీ అధికార పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది, ఒక రకంగా ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయింది. అరే చంద్రబాబు గారు సీఎం గారి స్థాయిలో ఆ మాట చెప్పారు, సో ఇక్కడ సిట్ రిపోర్ట్లో చూస్తే ఆ మాట లేదు, ఆ ప్రస్తావన లేదు, కానీ కొవ్వు కలిసిందనేది మనం ఎలాగైనా నిరూపించాలి అని చాలా గట్టిగా రాసుకొచ్చారు ఈరోజు. వైసీపీ హయాంలో ఘోరాపచారం, వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం, జంతువులు కొవ్వు లేదని సిట్ నిర్ధారించినట్టు అబద్ధాలు, ఫ్యాట్ను నిర్ధారించిన ఎన్డీడీబీ ఆ రంగంలో అత్యున్నత సంస్థదే, అదే ఛార్జ్ షీట్లోనూ ప్రస్తావించిన సిట్ ఆ అసక్తతతో ఐసీఆర్ అసమగ్ర రిపోర్ట్, దానిని పట్టుకుని వైసీపీ నానా యాగి, అనిల్ సింఘాల్ తప్పు చేశారు, తప్పుడు నిర్ణయాలకు తలూపారు, ధర్మారెడ్డి, బాలాజీలది అదే బాట సిట్. సో ఇక్కడ ఓవరాల్గా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్నే సిట్ తన ఛార్జ్ షీట్లో చెప్పింది. మేము పరీక్షలు చేయించాము అని చెప్పలా, ఎన్డీడీబీ పరీక్షలు చేయించింది, ఎన్డీడీబీ పరీక్షల్లో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు తేలింది అని సిట్ చెప్పింది అనమాట. జగన్ హయాంలో నెయ్యి పేరిట తిరుమలకు సరఫరా చేసిన రసాయన మిశ్రమంలో జంతువుల కొవ్వు లేదా నూనె, జంతువుల కొవ్వు లేదా ఉంది అంటూ చంద్రబాబు రాజకీయం చేశారా? సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నట్టుగా చంద్రబాబు క్షమాపణలు చెప్పాలా? అసలు అందులో జంతువుల కొవ్వు కలవలేదని ఎవరు నిర్ధారించారు? వైసీపీ వారు తమకు తాము లేదు అనుకుంటే సరిపోతుందా? ఈ ప్రశ్నలకు ఇవిగో సమాధానాలు అని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు, ఎన్డీడీబీకి అనుబంధంగా సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీటు, ఇదన్నీ కూడా ఇచ్చారన్నమాట. సో మొత్తానికి కల్తీ నెయ్యి వ్యవహారం తిరిగి ఇక్కడికి వచ్చింది. ఇందులో మరో కీలకమైన అంశం ఏంటంటే, వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అనిల్ సింఘాల్ గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, బాలాజీ మీద
ఎందుకంటే అనిల్ సింఘాల్ గారు ప్రస్తుతం టీటీడీ ఈఓగా ఉన్నారు. ధర్మారెడ్డి గారు గతంలో జేఈఓగా పనిచేశారు అండ్ ఈఓగా పనిచేశారు. సో వాళ్ళకి తెలియకుండా ఇదంతా వ్యవహారం జరగదు. సో ఇప్పుడు ఈ కల్తీనే వ్యవహారం అంతా వెళ్ళి వీళ్ళ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడతారుగా, ధర్మారెడ్డి గారిని కాపాడడానికి మొత్తం ఇదంతా జరిగింది, ఆయన కోసం, అంటే ఆయన ఉన్నారు కాబట్టి పై స్థాయిలో ఆయన జోలికి వెళ్లకుండా జస్ట్ చిన్నప్పన్నతో ముగించేశారని నేను అన్నాను. అండ్ నిన్న మొన్న ఈనాడులో కూడా రాశారు, చిన్నప్పన్నను బలి చేశారు, తెర వెనక పెద్దలు ఉన్నారని. సో అందుకని ప్రభుత్వం సిట్టు లేఖ రాసింది అండ్ ప్రభుత్వం కూడా సమాయత్తమవుతోంది పెద్దల మీద కూడా చర్యలు తీసుకోవడానికి. అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి ప్రభుత్వానికి లేఖ రాసిన సిట్. సింఘాల్ బదిలీ నేడోరోపై ఉత్తర్వులు. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీనేయి సరఫరా వ్యవహారంపై ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని ఆదివారాల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. కల్తీనేయికి పాపం ఆయన గతంలో ఈవోగా పనిచేసి ఎన్నో లాబింగ్లు చేసి మళ్ళీ ఈవోగా వచ్చాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ట్రాన్స్ఫర్ చేసి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ తీసుకొచ్చేస్తారేమో మేబీ. మరోవైపు ఈ కల్తీ నెయ్యి కేసులో 200 కోట్లకు పైగా స్కామ్ జరిగింది కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగింది. సో ఇవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈవెన్ సాక్షిలో వాళ్ళ వెర్షన్ వాళ్ళు హైలైట్ చేసుకున్నారనమాట. ఇది కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారాన్ని చూడొచ్చు. ఇక సమాజానికి కొంత తిరిగి ఇచ్చినప్పుడే నిజమైన సంతృప్తి. జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకం. పేదలకు నాణ్యమైన వైద్య సేవలే సంజీవని లక్ష్యం. జీజీహెచ్లో ఎంసీహెచ్ భవన ప్రారంభోత్సవంలో సీఎం. చాలామంది సంపాదించినంత పిల్లలకే ఇవ్వాలనుకుంటారు, ఇవ్వాలి. అదే సమయంలో కొంత భాగం సమాజానికి కేటాయించాలి. అందులో దొరికే సంతృప్తి మరెందులోనూ రాదు. జన్మభూమిని మరిచిపోకుండా ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం. అందుకు నిదర్శనమే జింకానా బృందం చేసిన కృషి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సో ఇదొకటి. తర్వాత ప్రభుత్వం చేసే మంచి పని ప్రజలకు చేరాలి. విధుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు. ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తపనతో కూటమి ప్రభుత్వం మంచి పనిచేస్తోందని, దానిని ప్రజలకు చేరువ చేసేలా అధికారులు చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో బాధ్యతలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన విశాఖ కలెక్టరేట్ భవనంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సో విధుల్లో అలసత్వం వహించకుండా చాలా జాగ్రత్తగా పనిచేయండి, మేము చేసింది ప్రభుత్వం తీసుకునే మంచిని జనాలకు చేరువ చేయండి అని ఆయన చెప్పారు. ఇక బీసీల భవనాలన్నీ ఒకే చోట. అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతివనానికి అనుబంధంగా నిర్మాణం. సీఎం ఆమోదించాక తుది నిర్ణయం. రాజధాని అమరావతిలో బీసీలకు సంబంధించిన కార్యాలయాలు, సమావేశ మందిరాలు, వినోద కేంద్రాలు, స్టడీ సర్కిల్ తదితర నిర్మాణాలన్నీ ఒకే చోట చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే జ్యోతిరావు పూలే స్మృతివనం అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున దానికి అనుబంధంగా అక్కడే ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. కార్యాలయాలు స్మృతివనం అనుబంధంగా ఉంటే పర్యవేక్షణ, నిర్వహణ మెరుగ్గా ఉంటుందని, వివిధ పనులపై రాజధానికి వచ్చే బీసీలకు అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయని భావిస్తున్నారు. సో మంచి నిర్ణయమే. 87 గ్రూప్ 1 పోస్టులకు ఎంపిక జాబితా విడుదల, మరో 2 పోస్టులు రిజర్వ్. సో నిన్నగాక మొన్న గ్రూప్ 2 పోస్టులకు ఎంపిక జాబితా రిలీజ్ చేశారు. నిన్నేమో గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన జాబితా రిలీజ్ చేశారు. ఒకే కుటుంబంలో అక్క చెల్లెళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు ఉన్నారు, అన్నా చెల్లెళ్ళు కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు కొన్ని కుటుంబాల్లో. విద్యార్థులు ఆవిష్కరణలపై దృష్టి పెట్టండి. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు పిలుపు. అగస్త్య విద్యాచల్ సందర్శన, పలు ప్రారంభోత్సవాలు, నేడు పింఛన్ల పంపిణీకి హాజరు. అమరావతిలో బిట్స్ పిలాని క్యాంపస్ 70 ఎకరాల్లో ఏర్పాటుకు ఒప్పందం. అమరావతిలో బిట్స్ పిలాని అంటే 70 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు శుక్రవారం సిఆర్డీఏ భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుందంట. బిట్స్ పిలాని ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ అమరావతికి వస్తుంది. ఇక లక్ష స్కినించిన కిలో వెండి, 21,860 తగ్గిన 10 గ్రాముల బంగారం. ఊరిని ₹1,00,000 తగ్గిపోయిందా వెండి? ఏకంగా 4 లక్షలకు వెళ్ళింది కాస్త 2,99,000 పడిపోయిందా? బాబా.
22A భూముల సమస్యపై త్వరలో విధాన ప్రకటన, రైతుల అనుమతితోనే పట్టాదారు పాస్ పుస్తకం ముద్రణకు పంపాలి మంత్రి అనగాని సత్యప్రసాద్. రైతులు తరచూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా 22A భూముల సమస్యకు పరిష్కారం చూపాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నతాధికారులకు సూచించారు. త్వరలోనే ఒక విధాన ప్రకటన అంట. ఇక బీపీఎస్కి నేరుగా దరఖాస్తు చేయొచ్చు. పురపాలక శాఖ కార్యదర్శి సురేష్ కుమార్. దక్షిణాసియాకు ప్రధాన ద్వారంగా ఏపీ, ఆ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. దక్షిణాసియాకు ప్రధాన ద్వారంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంలో వాడింది 100% కల్తీ నెయ్యే, తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు. ఎన్డీఆర్ఐలో ప్రిన్సిపల్ సైంటిస్టులుగా పనిచేసిన కల్తీ నెయ్యి నిందితులు ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇచ్చిన నివేదికనే పరిగణలోకి తీసుకున్న సిట్ అమ్మని. ఇదొకట మళ్ళీ. సో సిట్ ఏదైతే కల్తీ నెయ్యి కేసులో విచారణ సందర్భంగా ఎన్డీఆర్ఐ నివేదికను పరిగణలోకి తీసుకుందో అందులో ఒక నిందితుడు అక్కడ పనిచేశారంట. ఈ బత్తుల సురేంద్రనాథ్ అండ్ కులకర్ణి జయరాజు వీళ్ళు కేసులో నిందితులుగా ఉన్నారు. వాళ్ళేమో దానిలో పనిచేశారు ఎన్డీఆర్ఐ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని సిట్ ఏమో పరిగణలోకి తీసుకొని విచారణ చేసిందనేది ఈనాడులో రాశారు. ఇక కల్తీ నెయ్యి సరఫరా కేసులో రంగంలోకి ఈడీ, హవాలా చెల్లింపులు, మనీ లాండరింగ్పై దృష్టి, సిట్ అధికారుల నుంచి కేసు వివరాల సేకరణ, 1-2 రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు. అనేక మలుపులు తిరుగుతుంది ఈ కేసు మొత్తానికి. ఇక చదువే కాదు నైతిక విలువలు ముఖ్యం, పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి, కష్టాల్లో అండగా నిలవడమే పవన్ కళ్యాణ్ ఉదాహరణ. కాకినాడ జేఎన్టీయూలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి అభివృద్ధి పనులు ప్రారంభం. సో మీకు గుర్తుందా, నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు తిరుపతిలో హలో లోకేష్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు కదా అప్పుడు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత కాకినాడలో విద్యార్థులతో మళ్ళీ హలో లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆయన చాలా కీలకమైన విషయాలు చెప్పారు. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనేది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. 16 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం ఉత్తమం. ఎందుకంటే 12-13 సంవత్సరాల పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడి ఇళ్లలోంచి బయటికి వెళ్ళిపోయి లేనిపోని చిక్కులు కష్టాల్లో చిక్కుకొని తెలిసి తెలియని వయసులో అపోహల్లో ప్రేమ అనుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఏదేదో చేసేసుకొని అడ్డదిడ్డంగా జీవితాలు తారుమారు చేసేసుకుంటున్నారు. సో సోషల్ మీడియా పిల్లల్ని బలి తీసుకుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకు సోషల్ మీడియా అలవాటు చేయొద్దు. నేను చాలాసార్లు చెప్పాను. ఒకవేళ మీకు అవసరమైతే యూట్యూబ్లో ఏదైనా క్లాసులు వినిపించండి, ఆన్లైన్ క్లాసులు యూట్యూబ్లో లెసన్స్ వినిపించండి. అది కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే జరిగితే బాగుంటుంది. కూటమిలో విభేదాలకు వైకాపా విశ్వ ప్రయత్నాలు, వాటిని ఐక్యంగా ఎదుర్కొందాం మంత్రి లోకేష్. కరెక్టే. కూటమిని అంటే టీడీపీని జనసేనని విడదీయలేక కమ్మ కాపు 2 కులాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంది. సో ఈ కమ్యూనిటీల మధ్య చిచ్చు పెడితే బాగుంటుంది, విడిపోతారు కదా అని, ఆ కమ్యూనిటీ ప్రెజర్ వలన విడిపోతారని. ఇక కాకానికి 53.33 కోట్ల జరిమానా, అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు, కూటమి ప్రభుత్వం వచ్చే గుర్తింపు, తాజాగా మాజీ మంత్రితో సహా వైకాపా నాయకులకు నోటీసులు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా మొత్తం హవా నడిచింది. సో ఆయన వైసీపీ అధికారంలో ఉండగా 9,07,796 క్యూబిక్ మీటర్లు, రామదాస్ కండ్రిక్ ప్రాంతంలో 52,697 క్యూబిక్ మీటర్ల మేర అక్రమంగా తవ్వారంట గ్రావెల్. దానికి సంబంధించి 53.33 కోట్లు జరిమానా చెల్లించాలని ఆయనకు మైనింగ్ శాఖ నోటీసులు ఇచ్చింది. పోలవరంలో 247 అదనపు పని మేఘాకే, మరి వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇస్తారు. ఇక అజెండా సమర్పణకు మరో వారం గడువు, పోలవరం బనకచర్ల అనుసంధానం మదింపు వద్దన్న తెలంగాణ, ససేమిరా అన్న ఏపీ. గడువు పేరుతో మదింపు ఆలస్యం చేయవద్దని వినతి, జల వివాదాల కమిటీ తొలి భేటీలో నీటి వాటాలపై ఆసక్తికర చర్చలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం వేసిన కమిటీ తొలి భేటీలో అజెండాకు తుదిరూపు రాలేదు. అజెండా అంశాలను ఏపీ ముందే సమర్పించగా తెలంగాణ మరో వారం గడువు కోరింది. దీంతో అంటే వీళ్ళు ఏమి ఇచ్చారో చూసి దానికి విరుగుడు ఇద్దామనేమో మబ్బుగాల్లో. ఇక పోడియాన్ని చుట్టుముట్టి మైక్ విరగ్గొట్టి జీవీఎంసీ కౌన్సిల్లో వైకాపా సభ్యులు దురుసు ప్రవర్తన. ఇక్కడ జీవీఎంసీ కౌన్సిల్లో గీతం డీమ్డ్ యూనివర్సిటీకి దాదాపుగా 5,000 కోట్ల విలువైన భూమి, 54.79 ఎకరాలు భూమిని క్రమబద్ధీకరిస్తూ వాళ్ళకి కేటాయిస్తున్నారు కదా, దానిని వ్యతిరేకిస్తూ వైసీపీ వాళ్ళు నిన్న గట్టిగా గొడవ చేశారు. అయితే ఈ మీటింగ్కి ఎమ్మెల్సీల హోదాలో
బొత్స సత్యనారాయణ, వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు హాజరయ్యారు. వాళ్ళకి జీవీఎంసీకి సంబంధం లేదు. వాళ్ళ ప్రోటోకాల్ ఏమీ విశాఖపట్నంలో లేదు. బొత్స సత్యనారాయణ గారి ప్రోటోకాల్ చీపురుపల్లిలో ఉంది. వరుదు కళ్యాణి ప్రోటోకాల్ ఏమో అనకాపల్లి జిల్లా చోడవరంలో ఉంది. రవిబాబుకి శృంగవరపుకోటలో ఉంది. అయినా సరే వాళ్ళు జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్కి హాజరయ్యారు. అధికారులు వాళ్ళని ఎలో చేశారు. అధికారులు వాళ్ళని అడ్డుకుంటే బాగుండేది. వాళ్ళని అధికారులు ఎలో చేయడంతో వాళ్ళ అండ చూసుకొని వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారనమాట. నాకు యాక్చువల్లీ థ్రోట్ బాగాలేదు, అందుకే వాయిస్ కొంచెం వేరేలా వస్తుంది, ఏమనుకోవద్దు. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, అంటే మంచు కదా, ఫాగ్, అందుకే ఆ ఎఫెక్ట్, ఇంకేం కాదు, ఇంకేం అవ్వలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకు గొంతుతోనే పని కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలు వస్తాయి. అంటే చాలామంది అనుకోవచ్చు నీకు ఎప్పుడు గొంతు సమస్య, ఎప్పుడు గొంతు సమస్య అని. నాకు దీంతోనే ఎక్కువ మనం ఏది వాడతామో అది దానికి సమస్యలు వస్తాయి కదా. సో కాబట్టి ఎక్కువ వాడతాం కాబట్టి సమస్యలు వస్తాయి, సహజం. ఈ ఎఫెక్ట్ ఫ్యూచర్లో ఇంకా గట్టిగా ఉంటుంది. అదంతా నేను ప్రిపేర్ అయ్యే ఉన్నాను, తప్పదు, నా ప్రొఫెషన్ ఇది. ఇక లీజు రద్దు నోటీసులు మాకు వర్తించవు. ఏ కారణంతో రద్దు చేయాలనుకుంటున్నారో చెప్పండి. నోట్ ఫైల్ వివరాలు ఇవ్వండి. ప్రభుత్వ తాకీదుపై లేనిపోని వాదనలకు దిగిన భారతీయ సిమెంట్. చెప్పే రద్దు చేస్తారు, కంగారు పడద్దు. బండితోనే బాధ్యత తీరిపోలేదు, శిరస్థానము కొనివ్వాలి. హెల్మెట్ ధరించని యువకుడి తల్లితో మాట్లాడిన మంత్రి సవిత. జెన్కోలో 27 మంది కారుణ్య నియామకాలు. పత్రాలు అందించిన మంత్రి గొట్టిపాటి. దగదత్తి ఇన్ఛార్జి తహసీల్దార్ నివాసంలో అనీసా సోదాలు. ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు బహిరంగ మార్కెట్లో వాటి విలువ 10 కోట్లుగా అంచనా. సో దగదత్తి ఇన్ఛార్జి తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ రైడ్ చేస్తే 10 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నాయంట. ఇక అనకాపల్లి ఉత్సవాలకు శ్రీకారం. నాకు బెయిల్ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? మాకు సమయం వస్తుంది, నేను చెప్పానని మీ బాసులకు చెప్పండి. ఏసీబీ కోర్టు ప్రాంగణంలో సిట్ అధికారులతో రాజ్ కిషరెడ్డి. ఎవరు చేసిన దానికి వారు అనుభవించక తప్పదు చెవిరెడ్డి. ఇక్కడ చూడండి, ఈ రెండు కరెక్ట్గా చదవండి. ఇవన్నీ ఈ 3 లైన్లు ఫ్లోలో చదివితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాజ్ కిషరెడ్డిని అన్నట్టు లేదు. ఒకసారి 3 కలిపి చూద్దాం. మాకు సమయం వస్తుంది, నేను చెప్పానని మీ బాసులకు చెప్పండి. ఏసీబీ కోర్టు ప్రాంగణంలో సిట్ అధికారులతో రాజ్ కిషరెడ్డి. ఎవరు చేసిన దానికి వారు అనుభవించక తప్పదు చెవిరెడ్డి. ఈ 3 చదివితే రాజ్ కిషరెడ్డి ఏమో సిట్ అధికారులతో నాకెందుకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు, మాకు టైం వస్తుంది, మేము ఊరుకోమని చెప్పండి అని వార్నింగ్ ఇస్తే ఎవరు చేసిన దానికి వాళ్ళు అనుభవించక తప్పదు అని చెప్పి చెవిరెడ్డి రాజ్ కిషరెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టు ఉంది. అలా రాశారనమాట. బాబు నాకు బెయిల్ వచ్చింది, నువ్వు చేసిన పనికి నీకు బెయిల్ రాలేదు, నువ్వు అనుభవిస్తున్నావు అన్నట్టు ఉంది కదా. కానీ అది కాదులే, ఇది వేరు వెర్షన్స్. నాకు బెయిల్ రాకుండా మీరు వ్యక్తిగతంగా తీసుకున్నట్టు కనబడుతోంది. లేకపోతే నాకు ఎందుకు రాదు? ముప్పిడి అవినాష్ రెడ్డి భారత్కు వచ్చే వరకు నాకు బెయిల్ రాకుండా అడ్డుకుంటారా? అతను రాకపోతే నన్ను జైల్లోనే ఉంచుతారా? మహా అయితే ఇంకో ఏడాది ఉంచుతారు, అంతకంటే ఏం చేస్తారు? మాకు సమయం వస్తుంది, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, ఈ సంగతి నేను చెప్పానని మీ బాసులకు చెప్పండి అని మద్యం కుంభకోణం కేసులో నిందితుడు రాజ్ కిషరెడ్డి సిట్ అధికారులపై బెదిరింపు ధోరణితో మాట్లాడినట్టు తెలిసిందే. శుక్రవారం విజయవాడలోని ఏసీబీ కోర్టుకు రాజ్ కిషరెడ్డిని తీసుకురాగా అక్కడ ప్రాంగణంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గురువారం రాత్రి కారాగారం నుంచి వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదలయ్యారు. ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు. ఆయన్ని కలిశాక జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయారు. ఐటీ సోదాలు జరుగుతుండగా కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ తుపాకీతో చేతిలో కాల్చుకొని బలవన్మరణం. బెంగళూరులో ఘటన. అయ్యో ఏమైందో. కోకోకి ధరలు నిర్ణయించాలని యోచన. అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి. అనకాపల్లి ఉత్సవాలకు శ్రీకారం. సో ఇవన్నీ ఈనాడు అంశాలు. కాసేపు సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూస్తే చంద్రబాబుదే మహాపాపం, రాజకీయ పాతకమని ఏదో వాళ్ళ విరుగుడు వార్త ఒకటి రాశారు. అసలుకి నెయ్యి అనేది యానిమల్ ఫ్యాట్ వాడలేదు అని చెప్తున్నారు. ఇక జీవీఎంసీలో రౌడీ రాజ్యం, కబ్జాకు పచ్చ జెండా అని విశాఖపట్నం జీవీఎంసీలో గీతం యూనివర్సిటీకి 54 ఎకరాలు కట్టబెట్టడంతో దాని మీద వైసీపీ వాళ్ళు గట్టిగానే రచ్చ చేశారు నిన్న. దాంతో అక్కడ తోపులాట జరిగింది. కొంతమంది వైసీపీ వాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయని ఫోటోలు వేసుకున్నారు.
రెచ్చిపోయిన కూటమి పార్టీల కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి, పలువురికి తీవ్ర గాయాలు, వెళ్లిపోండి అంటూ బెదిరింపులు, మేడపట్టి తోసివేతలు, మహిళా కార్పొరేటర్లపైన రెచ్చిపోయిన పచ్చమొక్కలు, సిపిఎం సిపిఐ సభ్యులపైన దౌర్జన్యం, నేరుగా దాడికి తెగబడ్డ మేయర్, కూటమి కార్పొరేటర్లు, మీడియాకు నో ఎంట్రీ, నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల రంగప్రవేశం, తానే అజెండా అంశాలను చదివి ఆమోదించినట్టు మేయర్ ప్రకటన, విశాఖ నగరపాలక సంస్థ సమావేశంలో నిబంధనలకు చరమగీతం, చివరి కౌన్సిల్ భేటీలో లోకేష్ తోడలుడు, ఎంపీ భరత్కు భూముల పందారం, 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల కబ్జా భూమి గీతం పరం. సో ఇది పెద్ద అంశం కాబోతోంది. ఒక రకంగా కూటమికి మైనస్ కాబోతోంది ఈ అంశం. మరి ఎందుకు అంత ఏకపక్షంగా వెళ్తున్నారో అక్కడ జనం పట్టించుకోరు అనుకుంటున్నారేమో. జీవీఎంసీది అది ఈ పేజీలో హైలైట్ చేశారు. విశాఖ భూదోపిడీపై వైఎస్ఆర్సీపీ పోరాటం, బంధువుకు భూదోపిడీని అడ్డుకునే ప్రతి కార్యక్రమం చేస్తాం, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం అని ఇక్కడ గట్టిగా వాళ్ళు మాట్లాడింది ఇచ్చారు. గీతంకు జీహుజీపై జనాగ్రహం, ప్రభుత్వ భూముల దొడ్డిదారిని రెగ్యులరైజేషన్పై మండిపోవటాన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు కూడా అక్కడ కలుస్తున్నాయి. దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి, అలాంటి వాటిపై నిషేధాజ్ఞలు జారీ చేయండి, డీజీపీకి వైఎస్ఆర్సీపీ లేఖ. సో పిడుగురాళ్లలోనూ దర్శిలోనూ అక్కడక్కడ వైసీపీ వాళ్ళు మహాపాపం చేశారు, టీటీడీ లడ్డూను కల్తీ చేశారని ఫ్లెక్సీలు వచ్చాయి కదా, ఆ ఫ్లెక్సీలు అటువంటివి లేకుండా చర్యలు తీసుకొని డీజీపీకి వైసీపీ లేఖ రాసింది. సత్యం ఎప్పటికీ వాడదు, మహాత్మా గాంధీకి వైఎస్ జగన్ నివాళులు, తప్పుడు కేసులపై ఆందోళన వద్దు, చట్టపరంగా ఎదుర్కొందాం, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి వైఎస్ జగన్ భరోసా. మళ్ళీ 3,300 కోట్ల అప్పు, 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఇది సాక్షి అయ్యాక ఆంధ్రజ్యోతిలో మొత్తం ఇది దీన్ని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతిలో చెప్పుకున్నాం కదా, కొవ్వు అంశాన్ని హైలైట్ చేశారు. ఇక తెలుగు జాతి ఖ్యాతి అమరావతి, విశ్వనగరంగా రాజధాని అభివృద్ధి, ఇతర రాష్ట్రాలతో సమానంగా మనకు మహానగరం అవసరం, అమెరికాకు సిలికాన్ వ్యాలీ, భారత్కు క్వాంటమ్ వ్యాలీ, ఎన్ఆర్ఐ వైద్యులు శాశ్వతంగా ఈ ప్రాంతంలో మమేకం కావాలి అని గుంటూరు జీజీహెచ్, కానూరు జింకానా ఎంసీహెచ్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు గారు మాట్లాడారు. అలాగే త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని నారా లోకేష్ గారు హలో లోకేష్ కార్యక్రమంలో మరోసారి చెప్పారండి. కాకినాడలో జరిగిన హలో లోకేష్ కార్యక్రమంలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ వస్తుంది, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 755 కంపెనీలు వచ్చాయి, ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయి అని ఇదంతా చెప్పుకొచ్చారు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల, అమరావతికి బిట్స్ పిలాని అంశం కూడా రాస్తూ నెక్స్ట్ పేజీకి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఏదో ఇచ్చారు, భారతీయ సిమెంట్స్కు చెక్, రద్దుబాటులో సున్నప్రాయ లీజులు. నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు, పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు ఇవ్వాలి, సుప్రీం. మంచి నిర్ణయం. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే కౌమార దశలోని బాలికల కోసం కేంద్రం రూపొందించిన పాఠశాలకు వెళ్లే బాలికల కోసం ఋతుక్రమ పారిశుద్ధ్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇక నిజాం నగలను హైదరాబాద్కు తరలించే యోచన లేదు, ఆర్బీఐలో భద్రంగా ఉన్నాయి. బుద్ధిమాంద్యానికి మూలకణాల చికిత్స వద్దు, చికిత్స అందిస్తామని ప్రకటించే క్లినిక్ లైసెన్సులు రద్దు చేయాలి. మునగపేటలతో సురక్షితమైన పీరియడ్ కేర్. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర అంటండి, అజిత్ పవార్ గారి సతీమణి సునేత్ర గారికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. సో సునేత్ర పవార్. అలాగే ఎన్సీపీలు ఉన్నాయి కదా, శరద్ పవార్ గారి నేతృత్వంలో ఎన్సీపీ అండ్ దివంగత అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ విడిపోయాయి కదా, ఆ రెండు ఇప్పుడు విలీనం అయిపోతున్నాయండి ఇంకో 2 వారాల్లో. యాక్చువల్లీ అజిత్ పవార్ గారు ఉన్నప్పుడే ఒక 15 రోజుల కిందటే దాన్ని ప్రపోజ్ పెట్టారు. సో ఇంకో 2 వారాల్లో విలీనం జరిగిపోతున్నాయి. అధ్యక్ష రేసులో శరద్ పవార్, సునేత్ర పవార్, సుప్రియ అండ్ ప్రఫుల్ పటేల్ అని ఇచ్చారు. రేవంత్కు హార్వర్డ్ పట్టా, కెనడీ స్కూల్ నుంచి సర్టిఫికేట్ అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి. జెలెన్స్కీ శాంతి చర్చలకు మాస్కోకి రండి, ఉక్రెయిన్ అధ్యక్షుడికి రష్యా మళ్ళీ పిలుపు. వనమంతా జనమై మేడారానికి పోటెత్తిన భక్తులు. 8.69 లక్షల విలువైన ఖైనీ గుట్కా స్వాధీనం, ఏలూరు జిల్లాలో విజిలెన్స్ దాడులు. పారదర్శకతపై పరదా, ప్రస్తుత సిఎస్ఎంఎస్ వ్యవస్థకు తూట్లు, వైసీపీ హయాంలో విఫలమైన వ్యవస్థ మళ్ళీ
వ్యవస్థలోకి మళ్ళీ ప్రయత్నాలు. ప్రతి రూపాయి కదలికను ట్రాక్ చేసేలా స్లాబ్ ప్లాట్ఫామ్పై సిఎఫ్ఎంఎస్ అభివృద్ధి. చంద్రబాబు హయాంలో చక్కని ఫలితాలు. వైసీపీ అధికారంలోకి రాగానే జావాలోకి చెల్లింపుల్లో తప్పులు, రెండో కంటికి తెలియకుండా అజాగ్రత్త. దీన్ని ఆటోమేటిక్ ఉన్నదాన్ని మాన్యువల్ తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు, దాన్ని మళ్ళీ ఆటోమేటిక్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ వైసీపీ తీసుకురావాలని పారదర్శక రాష్ట్రంలో చెల్లింపుల కోసం ప్రభుత్వం వినియోగిస్తున్న సిఎఫ్ఎంఎస్ సెంట్రలైజ్డ్ ఫైల్ మేనేజ్మెంట్ అండ్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వ్యవస్థ పూర్తి పారదర్శకం. ఇక్కడ ప్రతి రూపాయి కథలకి ఇక్కడ తెలిసిపోతుంది, పైసా తేడా వచ్చినా పట్టేస్తుంది. స్లాబ్ ప్లాట్ఫామ్పై ఇంత ఆధునికంగా రూపొందించిన ఆధునిక వ్యవస్థను కాదని వైసీపీ హయాంలో విఫలమైన పరదాల తరహా వ్యవస్థను ఆర్థిక శాఖ తిరిగి మళ్ళాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది అని వైసీపీ చేసిన చెత్త పని మళ్ళీ వీళ్ళు రిపీట్ చేసే అవకాశం ఉందని. అంటే అలా చేస్తే ఎవరికి అనుకూలమైతే వాళ్ళకు బిల్లులు ఇచ్చుకుంటారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళని బిల్లులు ఆపేస్తారనమాట. సో ఆ ప్రయత్నం మళ్ళీ ఈ ప్రభుత్వం చేసేలా ఉందని ఒక హెచ్చరిక వార్త రాశారు. ఇక గాంధీని విమర్శించడం దేశాన్ని విమర్శించడమే. జాతీయ జెండా మహాత్ముడు భిక్ష. దేశంలో ఏకత్వాన్ని చెడగొడుతున్నారు రఘువీరారెడ్డి. ముగిసిన గాంధీజీ సందేశ్ యాత్ర. సో ఇది అయిపోయింది. ఆంధ్రజ్యోతి, సాక్షి అయిపోయింది. ఆంధ్రప్రభలో హైదరాబాద్కు ధీటుగా అమరావతి అని రాశారు. ఇక దిగొచ్చిన గోల్డ్, సిల్వర్ అని ఈ రెండు ధరలు. ఇక ఎల్టీపీల దందాలకు ముక్తాడు. బీపీఎస్ పేరుతో అక్రమ వసూళ్లు, దళారుల కొమ్మక్కు, మోసపోతున్న దరఖాస్తుదారులు, ప్రభుత్వానికి ఫిర్యాదుల విలువ, పురపాలక శాఖ అప్రమత్తం. వెబ్సైట్లో స్లాబుల వారీగా ఫీజుల వివరాలు. బాధితుల కోసం పీజీఆర్ఎస్, మనమిత్ర, పురమిత్ర యాప్లు. మార్చి 11 వరకు బీపీఎస్ తుదిగడుగు. పోలవరం బనకచెర్ల మా అజెండా. పోలవరం నల్లమల్ల సాగర్ అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు పోలవరం బనకచెర్ల అంటారేంటి? దుష్ట రాజకీయాలను తిప్పికొడదాం, చేసిన మంచి పని చెప్పండి, వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అని నారా లోకేష్ గారు కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. అదొకటి ఇచ్చారు. ఇక పవర్ఫుల్గా పంచాయతీరాజ్ శాఖ మీద పవన్ కళ్యాణ్ గారి సమీక్ష. రాహుల్ సత్యసంధుడు, రాజకీయాలపై స్పష్టత ఉంది, మత విభజన పాలిటిక్స్కు వ్యతిరేకి, నా వైఖరి ప్రో బీజేపీ కాదు ప్రో ఇండియా, కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ని నడిపిస్తా, తిరువనంతపురంలో ఎంపీ శశి థరూర్. అయ్యో పాపం ఈయన మీద కాంగ్రెస్ వాళ్ళకు అనుమానాలు ఉన్నాయి, ఈయన ఏమైనా ప్రో బీజేపీనా, ఈయన ఏమైనా నరేంద్ర మోదీ గారి అనుచరుడా అని. ఎందుకంటే ఈయన చేసిన వ్యవహారం అలాగే ఉంది గత కొంతకాలంగా. కాకపోతే ఇప్పుడు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త రాహుల్ గాంధీ గారికి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకున్నట్టే. ఇక లడ్డూల్లో కల్తీపై ప్రభుత్వానికి సిట్ లేక 100 పేజీల నివేదిక, కల్తీ జరిగినట్టు స్పష్టీకరణ, భవిష్యత్తులో కల్తీ నిరోధానికి పలు సూచనలు, రిపోర్టుపై ప్రభుత్వం అధ్యయనం. సో ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దామండి. శ్మశాన వాటికి దారి మూసివేత, నడి రోడ్డుపై అంత్యక్రియలు. శ్మశానానికి వెళ్ళే దారి మూసారంట. బీహార్లోని వైశాలి జిల్లాలో ఓ వృద్ధురాలి మృతదేహానికి నడి రోడ్డుపై అంత్యక్రియలు చేశారు. గోరౌల్ ఠాణా పరిధిలో సోంధో వాసుదేవ్ గ్రామానికి చెందిన ఝాన్సీదేవి చనిపోయారు. గ్రామస్తుల మృతదేహాన్ని తీసుకువెళ్తుండగా శ్మశాన వాటికి వెళ్ళే దారిలో ఉన్న పొలాల యజమానులు అడ్డుకున్నారు. దాంతో వాళ్ళు రోడ్డు మీదే చేసేశారు. ఇక 5 ఏళ్ల బుడ్డోడు 5 వాయిద్యాల్లో గనుడు. త్రిశాంత్ శర్మ 5 ఏళ్ల బాలుడు 5 రకాల సంగీత పరికరాలు వాయించే సామర్థ్యం. యుద్ధమైనా చర్చలైనా దేనికైనా సిద్ధమే, ఇరాన్ స్పష్టీకరణ. అమెరికాతో ఉద్రిక్తతల నివారణ కోసం సంప్రదింపుల్లో పాల్గొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం ప్రకటించారు. సంప్రదింపులతో పాటు యుద్ధానికి కూడా తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కు, సుప్రీంకోర్టు ఇందాక చెప్పుకున్నాం. నేను భాజపాకు అనుకూలం కాదు, శశి థరూర్. ఇక మీ భార్య అందంగా ఉందని పదవిచ్చా, మంత్రి నియామకంపై ట్రంప్ వ్యాఖ్య. ఇదో పిచ్చి కుక్క. అమెరికా అంతర్గత వ్యవహారాల మంత్రిగా డగ్ బర్గం నియామకంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. బర్గం భార్య చాలా అందంగా ఉందని, అందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టు ట్రంప్ తెలిపారు. భార్య అందంగా ఉందని పదవి ఇవ్వడం అంటారా నాయన, అలా సాగుతుంది. అతని భార్య క్యాథరిన్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో చూశా. అందులో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఆ కారణంతోనే డగ్కు పదవి ఇచ్చా. అలా ఇండియాలో ఓపెన్గా మాట్లాడితే ఊరుకుంటారా? ఇక సమాచార హక్కును చంపుతారా, ఆర్థిక సర్వే తీరుపై ఖర్గే ధ్వజం. భారత్ నుంచి అమెరికా నేతలకు అందిన కానుకలివే, జాబితా విడుదల చేసిన అగ్రరాజ్యం.
సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ లైక్ చేయాలి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. థ్యాంక్ యూ.